మేడ్చల్ జిల్లా కండ్లకోయ సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర విద్యార్థుల ఆందోళన కొనసాగుతుంది. బాత్రూమ్ వీడియోలు తీశారు, క్యాంపస్ లో తమకు భద్రత కరువైంది అంటూ వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ ఆరోపణలపై ఏం జరిగిందో తెలుసుకునేందుకు యాజమాన్యం కమిటీ ఏర్పాటు చేసింది. వార్డెన్ ప్రీతిని ఉద్యోగం నుంచి తొలగించింది కాలేజ్ యాజమాన్యం. మరోవైపు విద్యార్థులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి పొరపాటు జరగకపోతే ఫింగర్ ప్రింట్స్ ఎందుకు చెరిపేశారని ప్రశ్నిస్తున్నారు స్టూడెంట్స్. 12 మంది వర్కర్లు ఫింగర్ ప్రింట్స్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. అయితే హాస్టల్లో తమ రూమ్లో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయని విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం కాకుండా బయట వ్యక్తులతో చెక్ చేయించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు నిన్న రాత్రి వార్డెన్ ప్రీతి క్యాంపస్ నుంచి తీసుకెళ్లిన క్యాంటీన్ ఇన్ఛార్జ్ సెల్వాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాత్రూమ్ వీడియోలు రికార్డ్ చేశారు అన్నది విద్యార్థుల ఆరోపణ. వెంటిలేటర్ పై ఉన్న చేతి గుర్తులు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. క్యాంపస్ లో ఏం జరిగింది అనే దానిపై విచారణ చేపడతామంటోంది కాలేజీ యాజమాన్యం. వార్డెన్ ను సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది. Behaving is not good, so let her remove that. They told that. So ఆమెని ఇమీడియట్గా కూడా నిన్న టర్మినేట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మేము పొద్దున కూడా ఏసీపీ గారు కూడా వచ్చేసి ఆయన కూడా అన్ని ఇంకా తిరిగి ఇప్పటికైతే ఎలాంటి క్లూ దొరకలేదు, ఏం జరిగింది ఏం లేదు, మేము ఎంక్వైరీ చేస్తున్నాము, వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఎంక్వైరీ కమిషన్ కూడా మా కాలేజ్ తరఫున ఎంక్వైరీ కమిషన్ వేసినాము. వాళ్ళు ఎంక్వైరీ చేసేసి ప్రిన్సిపల్ గారు వెళ్ళారు, వచ్చేసి పెళ్ళి వచ్చినప్పుడు యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. విద్యార్థులు చెప్తున్నట్లు తాము ఎక్కడికి పారిపోలేదని అంటున్నారు ప్రిన్సిపల్. పోలీసులు అడిగిన అన్ని వివరాలు ఇచ్చామంటున్నారు. తీసుకుంటామని 4 రోజుల్లో మేము హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చిన తర్వాత వెళ్ళినారు. పొద్దున కూడా ఏసీపీ గారితో పాటు మేము అక్కడే ఉన్నాము. ఏసీపీ గారు కలెక్ట్ చేసినారు, చెక్ చేసి చెప్పినారు. వాళ్ళ పిల్లలతో కూడా మాట్లాడడం జరిగింది. ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఎంక్వైరీ కమిటీ కూడా వేసినాము. ఆమెను ఇమీడియట్ టర్మినేట్ కూడా చేయడం జరిగింది ఎవరైతే వార్డెన్ ఉన్నారో.